అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, అతి పవిత్రమైనటువంటి మొహర్రం మాసం త్వరలోనే మన ముందుకు రానుంది. ఈ పవిత్రమైనటువంటి మాసంలో ధర్మ జ్ఞానం, ఖురాన్ హదీసుల జ్ఞానం తెలిసినటువంటి ముస్లిములు ఉపవాసాలు పెట్టి ఇంకా పాపకార్యాలకు దూరంగా ఉంటూ నఫిల్ యొక్క ఆరాధనలు చేసుకుంటూ పుణ్యాలను సంపాదించుకునే ముస్లిములు కొందరైతే, ధర్మజ్ఞానం లేనటువంటి ముస్లిములు అనగా ఖురాన్ హదీసుల పరిజ్ఞానం లేనటువంటి ముస్లిములు అనేక అధర్మ కార్యాలకు పాల్పడుతూ ఇస్లాంకు ఏ మాత్రం సంబంధం లేనటువంటి పాప కార్యాలలో కూరుకొని పాపాలు సంపాదించుకునేవారు, పాపాలను మూటగట్టుకునేవారు కూడా కొందరు ఉన్నారు. సోదరులారా, సోదరిమణులారా, పవిత్రమైనటువంటి మొహర్రం మాసంలో అధర్మ కార్యాలు లెక్కలేనన్నివి జరుగుతూ ఉంటాయి పల్లెల్లో, పట్టణాల్లో. ప్రతి సంవత్సరం మొహర్రం మాసం రాగానే లెక్కలేనన్ని అధర్మ కార్యాలు ధర్మజ్ఞానం లేని ముస్లిములు నిర్వహిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మొహర్రం మాసం ఆరంభం కాగానే పీర్ల చావిడి వద్ద మకాన్లో ఈ పంజాలను నిలబెడుతూ ఉంటారు. కొంతమంది కొత్తగా మొక్కుబడులు చేసుకుంటారు, ఈ సంవత్సరం నేను కొత్తగా పంజాను నిలబెడతాను అని చెప్పి. ఇలా మొక్కుబడుల పేరుతో కొత్త కొత్త పంజాలను కూడా నిలబెట్టేవారు ఉన్నారు. ఏ రకంగానైనా సరే పంజాలను నిలబెట్టేవారు, పీర్లను నిలబెట్టేటటువంటి ముస్లిములారా, మీరు అల్లాహ్తో భయపడండి, ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోండి, ఖురాన్ హదీసులు చదవండి. ఖురాన్ హదీసులతో సంబంధం లేకుండా, ఇస్లాం ధర్మంతో సంబంధం లేకుండా, ప్రవక్త బోధనలతో సంబంధం లేకుండా, ప్రవక్త శిష్యుల యొక్క మార్గంతో సంబంధం లేకుండా మీ ఇష్టానుసారము సైతాను ఆహ్వానించిన ప్రతి మార్గాన్ని మీరు అనుసరించారంటే గనక అల్లాహ్ దగ్గర అతి భయంకరమైనటువంటి శిక్ష ఉందన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. రాగి, ఇత్తడి, సిల్వర్ రేకులు తయారు చేసి వాటికి ఇమాం హుసేన్, ఇమాం హసన్, బీబీ ఫాతిమా, అలీ అని చెప్పి ఇలా రకరకాల పేర్లు పెట్టేసి మీరు ఆ యొక్క రేకులను తీసుకెళ్లి పీర్ల చావిళ్ళు ప్రతిష్ఠింపచేసి వాటికి హంగులు ఆర్భాటాలు చేసి మీరు దైవంతో సమానంగా నిలబెడుతున్నారు. ఇది ఇస్లాముకు సంబంధం లేని అతి మహాఘోరమైనటువంటి పాపకార్యం అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ ضل ضلالا బഈదా. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించారో అలాంటి వారిని అల్లాహ్ సుతరాము క్షమించాడు. ఆయన తాను తలుచుకున్న వారి పాపాలను క్షమిస్తాడు. ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను తీసుకొని వచ్చి సాటి నిలబెట్టి ఆరాధించారో అలాంటి వారు మార్గ భ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో మరొక చోట తెలియజేస్తున్నాడు, ఇన్నహు మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వ మఅవాహున్ నార్ వ మా లిజ్జాలిమిన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో సాటి కల్పించాడో అలాంటి వాని కోసం అల్లాహ్ స్వర్గాన్ని హరాం చేశాడు. అంటే అల్లాహ్తో పాటు మరొక దేవుణ్ణి తీసుకొని వచ్చి నిలబెట్టే వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా నరకంలో పడేస్తాడు, అలాంటి వారు స్వర్గంలోకి వెళ్ళరు అని అల్లాహ్ కరాటండిగా తెలియజేశాడు. వమావాహున్నారు, వారు భయంకరమైనటువంటి నరకాగ్నిలో ప్రవేశిస్తారు. వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్, అలాంటి వారిని కాపాడేవాడు ఎవ్వరు కూడా లేరు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. కాబట్టి సృష్టికర్త, దైవము, మహోన్నతుడు, యజమాని, ప్రభువు, స్వామి ఒకే ఒక్కడు అల్లాహ్. మనం అన్ని రకాల ఆరాధనలు అల్లాహ్కు చేయాలి తప్ప ఎవరికి చేయకూడదు. కానీ మీరేం చేస్తున్నారు? రాగి, ఇత్తడి, సిల్వర్ రేకులను తీసుకొని వచ్చి ఇవి మా దేవుళ్ళని చెప్పేసి పీర్ల మకాన్లు పెట్టేసి 10 రోజుల పాటు మీరు నానా హంగామా చేసి లేనిపోని అధర్మ కార్యాలకు పాల్పడుతూ మీరు భయంకరమైనటువంటి పాపానికి మీరు ఒడిగడుతున్నారు. అందుకు గాను మీరు అల్లాహ్తో భయపడండి. ఏదైతే ఈ రోజు మీరు సిల్వర్, రాగి, ఇత్తడి రేకులను తయారు చేస్తున్నారో వాటిని తయారు చేసినందుకు, అవి దేవుళ్ళని ప్రజలను నమ్మించినందుకు రేపు తీర్పు దినం రోజున అతి భయంకరమైనటువంటి శిక్ష మీకు విధించబడుతుంది. ఈ విషయం పట్ల మీరు అల్లాహ్తో భయపడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
నరకంలో కాలిపోతున్నటువంటి అమ్రు బిన్ లూహై అల్ హుజాయి అనేటువంటి ఒక వ్యక్తిని చూశారు. అతను నరకంలో కాలిపోతున్నాడు. ఎలా కాలిపోతున్నాడంటే అతని పొట్ట అంతా చిరిగిపోయింది, పేగులు బయటకు వచ్చేసాయి. ఆ పేగులన్నీ పొట్టలో వేసుకుంటున్నాడు, కిందకు జారిపోతున్నాయి. భయంకరమైనటువంటి ఆ అగ్ని కీలల మధ్యన ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ ఆ నరకం అంతా తిరుగుతున్నాడు. ఆ పొట్ట నుండి పడిపోయిన పేగులు పట్టుకొని ఏడుస్తూ తిరుగుతున్నాడు. ఎందుకయ్యా అతనికి అంత భయంకరమైనటువంటి శిక్ష విధించబడిందనంటే గనక అతను ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు ధర్మాన్ని స్థాపించి వెళ్ళగా ఆ యొక్క సంతతిలో మొట్టమొదటిగా విగ్రహారాధన స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అమ్రు బిన్ లూహై అల్ హుజాయి అనేటువంటి వ్యక్తి. ఏం చేశాడు ఆ వ్యక్తి? సిరియాకు వెళ్ళాడు. అక్కడ విగ్రహాలను ప్రజలు ఆరాధించడం చూశాడు. హుబల్ అనే ఒక దేవత విగ్రహాన్ని తీసుకొని వచ్చి మక్కాలో ప్రతిష్ఠింపజేసి ప్రజలందరినీ కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించండి అని పిలిచాడు. ఇంకా ఏం చేశాడు? విగ్రహాల పేరు మీదుగా జంతువులను వదిలిపెట్టే ఆచారాన్ని కూడా ప్రవేశపెట్టాడు. అందుకు గాను ఆ వ్యక్తికి అంత భయంకరమైన శిక్ష విధించబడింది. ఈ రోజు ఎవరైతే రాగి ఇత్తడి రేకులు తీసుకొని వచ్చి ఇది ఇమాం హసన్, ఇది ఇమాం హుసేన్, ఇది బీబీ ఫాతిమా అని చెప్పేసి ఎవరైతే దేవుళ్ళు అని చెప్పి నమ్మించి ప్రజలను ఆ యొక్క రేకులను ఆరాధించమని, ఆ యొక్క పీర్లను ఆరాధించమని ఎవరైతే పిలిపిస్తున్నారు, ఎవరైతే ప్రచారం చేస్తున్నారు, ఎవరైతే దానికోసం ఖర్చు పెడుతున్నారు, ఎవరైతే ఈ పీర్ల పండుగలు నిర్వహిస్తున్నారు, వీళ్ళందరికీ కూడా అమ్రు బిన్ లూహై అల్ హుజాయికి ఏ గతి పట్టిందో వీళ్ళకు కూడా అదే గతి పడుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన ప్రవక్త ద్వారా ఇస్లాం ధర్మాన్ని మనకు నేర్పించాడు. ఆ ధర్మమే ఇస్లాం. షహాదా, కలిమా పలకటం, అకీముస్సలా, నమాజు చేయటం, సౌము రమదాన్ మాసంలో ఉపవాసం పాటించడం, ఆతు జకా, మీ సంపదలో నుంచి జకాతు చెల్లించడం, హజ్జు బైతుల్లా, స్తోమత ఉంటే గనక హజ్జు యాత్ర చేయటం, ఇదే ఇస్లాం. కానీ ఈ పీర్ల పండుగలు, ఈ ఫాతిహాలు, ఈ ఉరుసులు, ఈ గంధాలు, ఈ తాయితులు, ఈ దర్గాలు, సమాధుల ఆరాధన ఇది ఇస్లాం కానే కాదు సోదరులారా. కావున సత్యాన్ని తెలుసుకోండి, అల్లాహ్తో భయపడండి. ఈ పీర్ల పండగ సందర్భంగా ఏం చేస్తారండి? ఈ పీర్ల పండగ సందర్భంగా లేనిపోని అధర్మ కార్యాలకు పాల్పడుతూ ఉంటారు. గానా బజానా పేరుతో పెద్ద పెద్ద డీజేలు, అతి భయంకరమైనటువంటి మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ అంతా పెడుతూ ఉంటారు. వాస్తవానికి ఇస్లాంలో ఈ డీజేలు పెట్టడము, ఈ మ్యూజిక్, ఈ పాటలు ఇదంతా హరాం అన్న విషయము తెలీదా మీకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మ్యూజిక్ ని హరాం చేశారు. మరి ఈ విషయం తెలుసుకోకుండా మీరు అతి భయంకరమైనటువంటి మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు వేస్తున్నారు. పరదా అనేది లేకుండా ఆడ మగ దయ్యాలు పూనాయని చెప్పేసి, జిన్నాతులు పూయినాయని చెప్పేసి, ఇంకా దేవుళ్ళు మాకు ఆవహించారని చెప్పేసి రకరకాల అధర్మ చేష్టలకు మీరు అక్కడ పాల్పడుతూ ఉన్నారు. ఇదంతా కూడా పక్కా శైతాను చేష్టలు తప్ప మరేమి కాదు సోదర సోదరిమణులారా. కావున ఈ పీర్ల పండగ సందర్భంగా లేనిపోని లెక్కలేని అధర్మ కార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ మ్యూజిక్ హరాం, మరియు సారాయి తాగే వాళ్ళు ఉంటారు, మరియు గుండాలు తొక్కి అక్కడ కాళ్ళు చేతులు కాల్చుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా చనిపోయే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అదే విధంగా ఇంకా పటాకులు కాలుస్తూ లక్షల డబ్బులు వృధాగా నాశనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనని అధర్మ కార్యాలు ఈ పీర్ల పండగ సందర్భంగా జరుగుతూ ఉంటాయి. కావున దేవుళ్ళని చెప్పి నమ్మించి మీరు ఈ పీర్లను నిలబెట్టే ముందు మీరు అల్లాహ్తో భయపడండి. మీ దేవుడు, మీ ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడేనని తెలుసుకోండి. ఆ ఇత్తడి, రాగి, సిల్వర్ రేకులు మీకు ఏ విధంగా కూడా దేవుళ్ళు కాజాలవు. అల్లాహ్ ఖురాను గ్రంథంలో అంటున్నాడు, ఏమిటి వారు ఏ వస్తువునైనా సృష్టించారా? వారే స్వతహాగా ఒకరి చేత సృష్టించబడ్డారు. అలాంటి వారిని తీసుకొని వచ్చి మీరు అల్లాహ్తో సాటి కల్పిస్తున్నారు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ రాగి, ఇత్తడి, సిల్వర్ రేకుల్ని తీసుకొని వచ్చి ఇవి మా దేవుళ్ళని మీరు చెప్పటము మహాఘోరమైనటువంటి పాపము. ఇస్లాం ధర్మంలో ఏదైనా ఒక కార్యం, పుణ్యకార్యం ఉందంటే అది మన ప్రవక్త మనకు తప్పకుండా నేర్పుతారు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తప్పనిసరిగా మనకు తెలియజేస్తారు. మరి ఈ పీర్ల పండగ గురించి, మీరు నిలబెట్టే పంజాల గురించి, మీరు నిలబెట్టే పీర్ల గురించి ఖురాన్లో 114 అధ్యాయాల్లో ఎక్కడైనా ఒక్క వాక్యంలోనైనా ఉందా చూపండి. అలాగే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తన జీవితం 23 సంవత్సరాల నబువత్ జీవితంలో ఏ ఒక్క రోజైనా ఈ పీర్ల పండుగ గాని, ఈ యొక్క ఫాతిహాలు గాని, ఉరుసులు గాని, ఈ గంధాలు గాని నిర్వహించినట్టు ఒక్క ఆధారం చూపండి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు లక్షల మంది ఉన్నారు. ఏ ఒక్క సహాబీ అయినా సరే ఈ పీర్ల పండుగ చేసినట్టు, ఈ సమాధుల ఆరాధన చేసినట్టు, ఈ ఉరుసులు ఈ గంధాలు నిర్వహించినట్టు ఒక్క ఆధారమైన తీసుకురండి. కావున సోదరులారా, ఇస్లాంకు సంబంధం లేనటువంటి ఈ పీర్ల పండగ అనే పాప కార్యాన్ని మీరు చేయకండి. వాటి జోలికి వెళ్ళకండి. వాటిని దేవుళ్ళుగా భావించకండి. ఇలాంటి వాటికి, ఈ పీర్ల పండగ లాంటి అధర్మ కార్యాల కోసం ఎవరు ఖర్చు చెయ్యకండి. అదంతా శైతాను మార్గంలో ఖర్చు చేసినట్టే తప్ప మీరు దైవం కోసం ఖర్చు చేసినట్టు ఎంత మాత్రం కాదు సోదరులారా. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు ఈ పీర్ల పండగ సందర్భంగా. కావున ఈ పిచ్చి చేష్టలకు ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదు. ఇస్లాం పరమ పవిత్రమైనటువంటి ధర్మము. ఖురాన్ హదీసులో ఉన్నదే ఇస్లాం ధర్మము. ఈ పీర్ల పండగలు, ఈ యొక్క మకాన్ల దగ్గర పీర్లు నిలబెట్టడము, 10 రోజుల పాటు పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఎగరటము, గుండాలు తొక్కటము, గుండమేట నరకటము, ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు. ఇవి చేయరాదు. చాలా మంది గుండమేట అని చెప్పేసి మేకపోతును, పొట్టేలను కొడుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్. మీరు నమాజ్ చేసిన నా కోసమే చేయండి, కుర్బానీ ఇచ్చిన నా కోసమే ఇవ్వండి, జంతు బలి చేసిన నా కోసమే చేయండి అంటున్నాడు. కానీ మీరు ఆ పీర్ల చావిడి వద్ద మీరు ఇమాం హసన్ హుసేన్ దేవుళ్ళుగా భావిస్తూ మీరు అక్కడ ఏటను కొట్టడం అనేది ఇది పక్కా షిర్క్ అవుతుంది, బహుదైవారాధన అవుతుంది. మీరు ఏటను బలిస్తే అది అల్లాహ్ కోసం ఇవ్వాలి తప్ప ఏ పీర్ల చావిడి వద్ద, ఏ గుండం దగ్గర మీరు ఇవ్వకూడదు. ఇది కూడా అధర్మ కార్యమే అవుతుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పీర్ల పండుగ ఇది బహుదైవారాధన. ఇది అల్లాహ్ క్షమించినటువంటి ఘోరమైన పాపము. దీనికి మీరు దూరంగా ఉండండి. మీరే గనక అల్లాహ్కు భయపడేవారైతే, మీరే గనక అల్లాహ్ పట్ల భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నవారైతే గనక మీరు అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండండి. ఈ పీర్ల పండుగ లాంటి అధర్మ కార్యాలకు దూరంగా ఉండండి సోదరులారా. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.